ఇలా దేవుని దగ్గరకు వస్తూ దేవుని బిడ్డగా ఉండకుండా సాతాను బిడ్డగా ఉంటూ అన్నిటిలో ప్రవర్తనలో దిగజారిపోతూ ఉన్నవారు ఎందరు లేరు సంఘాలలో? ఎంతమంది లేరు దేవుని బిడ్డలు? ఈ మాటలు విన్న తర్వాత అయినా భక్తుడు చెప్పినట్లుగా మనం దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళే బిడ్డల్లాగానే అభివృద్ధి చెందుదాం, ఆత్మీయతలో అభివృద్ధి చెందుదాం, పరిశుద్ధతలో పరిపక్వము పొందుకుందాం, సత్యములో నుండి సర్వసత్యములోనికి వెళదాం, మహిమలో నుండి అధిక మహిమలోనికి మనం ప్రవేశిద్దాం, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మనము వెళదాం, అన్నిటిలో అభివృద్ధి చెందుదాం అనేది ఒక నిర్ణయం తీసుకోండి, ఒక డిసిషన్ తీసుకోనండి. ఇప్పటి వరకు నీవు ఎక్కడ దిగజారిపోయి ఉన్నావో అక్కడ నుండి అభివృద్ధి చెందు. అప్పుడు అన్ని విషయాలలో నువ్వు సౌఖ్యముగా సౌభాగ్యముగా నీవు తప్పనిసరిగా ఉంటావు. తర్వాత మరొక లేఖనములోనికి రండి ప్రియాదేవుని బిడ్డలారా, మరొక లేఖనములోనికి రండి. భక్తుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండండి. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటే ఆయన దయాళుడని మీరు తెలుసుకొని ఉన్న ఎడల మీరు ఎలాగూ ప్రవర్తించాలి, ఎలాగూ ప్రభు దగ్గర ఉండాలి అని అంటే సమస్తమైన దుష్టత్వం అంటే దుష్టుడు సాతాను సంబంధిగా ఉన్నవారు దుష్ట కార్యాలు చేస్తారు. ఆ దుష్ట కార్యాలు నీలో ఉండకుండా ఉండాలి అన్నాడు. మొదట దుష్టుని కార్యాలు ఉండకూడదు. నెక్స్ట్ సమస్తమైన కపటమును. చూడండి, కపటము అంటే హృదయములో ఉండేది ఒక ఆలోచన, నోటి ద్వారా మాట్లాడేది మృదువైన మాటలు. ఇప్పుడు తేనెలొలుకు మాటలట. నాలుక క్రింద ఏముంది? త్రాసుపాము విషం ఉంది. నోటి ద్వారా మాట్లాడేయట తేనెలొలుకు మాటలట. ఇది కపటము. కడుపులోనేమో కపటం పెట్టుకొని పైకి తేనెలొలుకు మాటలు మాట్లాడతారట. ఇది కూడా దుష్టునికి సంబంధించినవే. తర్వాత వేషధారణ. వీళ్ళ దగ్గర ఒక మాట, వేషముతో కూడిన మాటలు. ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర మరొక వేషం. చూసారా? ఇక్కడ మరొక వేషం. ప్రియాదేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరొక వేషం. దీన్ని ఏమంటారంటే ఏ రోటి దగ్గర ఆ పాట పాడడం, ఏ గాలికి ఆ చాప ఎత్తడం, ఎక్కడ వేసే దరువు అక్కడ వేయటం. ఇది వేషధారణ. ఈ వేషధారణ ఉన్న వాళ్లకు దేవుని క్షమాపణే దొరకదంట. దేవుడు అన్నాడు కదా, వేషలైనా సరే వారు పశ్చాత్తాపపడి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నేను వారిని క్షమిస్తాను. వేషధారణ వేసేవారిని మాత్రము వేషధారులను నేను క్షమించను అని ప్రభు కరాఖండిగా చెప్పేశాడు. ఇది చాలా డేంజర్. ఇది ఉంటే